హ్యాపీ క్రిస్మస్ అందరికీ. ఈరోజైతే ఈ చర్చి దగ్గర కొంచెం పెట్టినారనమాట, చూపిస్తారండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్. మా క్రిస్మస్ తాత హాయ్ చెప్పు తాత, అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్పు మన తరపున, మన సబ్స్క్రైబర్స్ అందరికీ. గంట పెట్టినాడు తాత, గిఫ్ట్ కూడా ఇస్తున్నాడు అనమాట. నాకైతే ఈ గిఫ్ట్ ఇచ్చినాడు అండి క్రిస్మస్ తాత. దగ్గరికి చిన్నగా ఏర్పాటు చేసినారు. ఈడైతే పెద్ద చర్చి దగ్గర కొంచెం పెద్ద పెట్టినారు, ఇక్కడ మాత్రం కొంచెం చిన్నగా. మరియమ్మ గారు, దేవుడు వీళ్ళంతా చూడడానికి వచ్చినారనమాట. నాకు తెలిసిందే కదా, అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవదూతలు, ఇద్దరు దేవదూతలు, వాళ్ళిద్దరు. మాట్లాడుదావా నువ్వు కూడా? అవన్నీ క్రిస్మస్ అదే క్రిస్మస్ సెలబ్రేషన్కి తీసుకొచ్చిన గిఫ్ట్లు అవన్నీ మొత్తం. ఇది ఒక పశువుల పాక, చిన్న పశువుల పాకలో అంటే ప్రతి మనిషి అహం ఏవేవి ఉన్నాయో అవన్నీ తగ్గించుకోవాలని దీనికి సంకేతం. దేవుడే అంత దేవుడే తగ్గించుకొని మన కోసము మానవ రూపంలో పుట్టి ఉన్నాడు కదా. ఆయన తగ్గింపే మనకి ఆవేశానికి కానీ కోపానికి కానీ ముందు ఇది కొంచెం గుర్తు చేసుకున్నారంటే అవన్నీ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. పట్టు క్రిస్మస్ చెట్టు చూడండి, సరేనా? వెళ్ళు, క్రిస్మస్ తాత గిఫ్ట్ ఇస్తాడు, తీసుకోయా. ఏం చేస్తున్నావు తాతను? అద్దాలు తీస్తున్నావు. హ్యాపీ క్రిస్మస్ తాత. And happy new year. పట్టుకో వీడియోది, పట్టుకో. కొంచెం మీ సట్టు కనిపించే వరకు పైకి.
ఉందా? గ్లో లేదు.